వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన ధార్మిక సదస్సు. పీఠాధిపతులు మఠాధిపతులకు టీటీడీ ఘన స్వాగతం. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రయాగం. లోక కళ్యాణార్థం విశేష పూజా హోమాలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఎలా ఉంది? ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అందిన సమాచారం మేరకు 16,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 674 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో చిరుజల్లులు పడుతున్నాయి. తిరుమల క్షేత్రంలో సనాతన ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ప్రారంభమైన ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలకు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమలలో బుధవారం ఉదయం సనాతన ధార్మిక సదస్సులో భాగంగా వేద పండితుల వేద స్వస్తి నడుమ శ్రీవారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులకు శ్రీవారి ప్రసాదాలు అందచేసి ఆశీర్వాదం పొందారు. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ పీవీఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు ధర్మరక్షణ కోసం సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలతో పెద్ద ఎత్తున ధర్మ ప్రచారాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుతో పాటుగా దేవాదాయ శాఖ సుమారుగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ ప్రచార రథాలను ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాలకి కూడా ఈ భగవంతుడిని వారి గ్రామానికే తీసుకువెళ్ళి అక్కడ నిత్య కార్యక్రమాలని వారి ముందు చూపించాలనే ఒక కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ నిర్వహిస్తూ ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ధార్మిక కార్యక్రమాలకి దేవాదాయ శాఖ నుంచి దేవాదాయ శాఖకు వచ్చే CGF నిధుల్లో 2% నిధుల్ని ధార్మికమైన కార్యక్రమాలను వివిధ గ్రామాల్లో కానీ వివిధ చోట్ల కానీ వాటిని వెచ్చించాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని దీన్ని కూడా చట్టంలో మార్పు చేయటం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకువెళ్లడంలో ఆధ్యాత్మికవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. వేదాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగపెట్టుకునే పద్ధతిలో మీరందరూ కూడా, ఈ మఠాధిపతులందరూ కూడా ధర్మ పరిరక్షణ కోసం పెద్దలు మనకు అందించినటువంటి శాశ్వతమైనటువంటి ధర్మాన్ని కాపాడేదానికోసం యావత్ ప్రజానీకానికి మీ వంతు మీరు అందిస్తున్నటువంటి సహకారం, ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మీతో కలిసి పెద్దలు మనకు అందించినటువంటి ధర్మాన్ని ప్రబోధించే విషయంలో ధర్మచింతనతో యావత్ ప్రజానీకం భక్తిభావంతో ముందుకెళ్లేదానికి ఈ కలియుగ వైకుంఠంలో కలియుగ వెంకటేశ్వర స్వామి సామాన్య భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాల్ని ధర్మాన్ని పరీక్షించాలన్నటువంటి ఆలోచనలో ముందుకెళ్తున్నటువంటి నాడు మీ వంతు మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు అందరూ కూడా పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ మఠాధిపతులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నా పెద్దలు అందించినటువంటి ఆ వేదాల్లో నుంచి వచ్చినటువంటి మనందరికీ వేదాల్లో ఉన్నటువంటి శక్తిని భావితరాల వాళ్ళకు అందించి భారతదేశం ప్రపంచంలోనే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి దేశంగా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీ వంతు మీరు పడుతున్నటువంటి శ్రమతో కలిపి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లేదానికి మీరు కృషి చేయాలని, మా వంతు తిరుమల తిరుపతి దేవస్థానం
మీ అందరితో కలిసి భక్తిభావాన్ని పెంచేదానికి, భగవంతుని స్మరణని, గోవిందనామ స్మరణని ఈ కలియుగంలో ప్రపంచమంతా చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా ధర్మాన్ని ప్రబోధించే దానిలో ముందున్నటువంటి మీకు మా వంతు మేము మీతో కలిసి పనిచేస్తాం, మీలో ఒకరిగా ఉంటాం. మీరు టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు సనాతన ధర్మ వ్యాప్తికి, వేద సంస్కృత విద్యా వ్యాప్తికి టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సేవ చేయటంతో పాటు సౌకర్యాలను కలగజేయటము, అదేవిధంగా ధర్మ ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడము, సేవా కార్యక్రమాలు విద్యా వైద్య రంగంలో పెద్ద ఎత్తున చేపట్టడం అనేది మన ముఖ్య కార్యక్రమాలు. దాంట్లో భాగంగానే ధర్మ ప్రచార పరిషత్ పోయిన 40 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని పరిరక్షించడము, ప్రచారం చేయటము, వ్యాప్తి చేయటము. ఈ కార్యక్రమాల్లో ఏ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినా కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తాము. దేశంలో ఉన్న ఒకే ఒక వేదిక్ యూనివర్సిటీని మనం స్థాపించుకోవడం జరిగింది. అదేవిధంగా 7 వేద పాఠశాలను కూడా మనం టీటీడీ నడుపుతా ఉన్నాం. దేశం మొత్తం మీద ఉన్న 105 వేద పాఠశాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వేద వ్యాప్తికి, సంస్కృత భాష పరిరక్షణకు ప్రతి సంవత్సరం కూడా మనం 40 కోట్లకు పైగా ఖర్చు పెడతా ఉన్నాం. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భజన బృందాలని, శ్రీవారి సేవకులను కూడా తిరుమలకు వచ్చే విధంగా చేసి తిరుమలలో వారి సహాయ సహకారాలు కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే మనం చేపడుతున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళటానికి, ప్రజలను ఇంకా ఎక్కువగా భాగస్వాములు చేయడానికి, ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడంలో మనం అంత ఎక్కువగా విజయవంతం కాలేదు అనిపిస్తూ ఉంది. దానివలన కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళటానికి, ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా చేయటానికి, గ్రామాల్లో ఉన్న ఆలయాలని ఒక వేదికగా చేసుకుని అక్కడి నుంచి ధర్మ ప్రచారానికి, ధర్మ వ్యాప్తికి మనం కనుక ఎక్కువ చర్యలు చేపట్టగలిగితే బాగుంటుంది. అలాంటి కార్యక్రమాలు మేము చేయటమే కాకుండా ఏ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి చేయడానికి వచ్చినా కానీ వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడికి వచ్చిన మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. మీరు కూడా భాగస్వాములు కండి. దాన్ని విజయవంతమయ్యే విధంగా మీరు కూడా సహకరించండి. అలాగే ధార్మిక సదస్సును నిర్వహించడానికి గల కారణాన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ పివిఆర్కే ప్రసాద్ వివరించారు. మినిస్టర్ గారి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కమిషనర్ అందరూ కూడా ధర్మ ప్రచారం మీద కంకణబద్ధులై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాల్లో మనం ఏదన్నా కార్యాచరణ ప్రణాళిక వేసి మనం అందరం కలిసి కార్యాచరణ చేయగలమా లేదా అన్నది ప్రశ్న. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం విశేష పూజ, హోమ మహోత్సవాలతో అలరారుతోంది. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామిని యాగశాలలో ఉమామహేశ్వర అలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక హోమాలను జరిపి రుద్రయాగాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ కపిలేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శివకేశవ ఆలయాలు హరహర శంభో శంకర నామస్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఊరువాడ కార్తీక మాస పూజలతో పొలకిస్తున్నాయి. హరిహర సన్నిధులు భక్తులు వెలిగిస్తున్న దీపాల వెలుగులతో కాంతులీనాయి. ఆ పూజ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం కార్తీక మాస శోభతో కళకళలాడుతోంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను లక్ష్మీవనంలో అధిష్ఠించారు. వేద పండితులు నవ కలశాభిషేకం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఉసిరి చెట్టు కింద ఆరగించారు. ఆపై స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ జరిపారు. కడపలో శ్రీ సోమసుందేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోపుర శిఖరం వద్ద దీపాన్ని వెలిగించగా భక్తులు పరవశించారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వివిధ ఆకృతులతో దీపాలను వెలిగించారు. ఇక మహేశ్వరుని సన్నిధి వద్ద నెయ్యితో నిండిన జ్వాలా వస్త్రాలను అర్చక స్వాములు వెలిగించడంతో అద్భుతమైన జ్వాలాతోరణం సాక్షాత్కారమైంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కుంకుమార్చనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమతో ఆ చల్లని తల్లిని అర్చిస్తూ తరించారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూరులోని ప్రాచీనమైన శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక శోభతో కనువిందు చేస్తోంది. ఆలయ ముఖమండపంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి దేవేరి శ్రీ మాతా భువనేశ్వరి దేవికి శ్రీ లలిత అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన జరిపారు. ఆపై సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఆచరించారు. కర్ణాటక రాజధాని బెంగుళూరు చాగలెట్టిలోని శ్రీ రాఘవేంద్రుని మఠం దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. కన్వాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యావారధి స్వామీజీ సాన్నిధ్యంలో నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. భక్తులు మఠం ప్రాంగణమంతా వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించి శివకేశవులపై తమ భక్తిని చాటుకున్నారు. అంతకుముందు శ్రీ శివపార్వతి శ్రీ నంజనగూడు రాఘవేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్ర కుంభ మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో అన్నకూటోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అన్నకూటోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచిపెట్టింది. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రమూర్తి సన్నిధి భక్తులతో కళకళలాడింది. కార్తీక మాసాన ఆదర్శ దంపతులను దర్శించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. ఇక ఖమ్మం ఖానాపురంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దీపోత్సవాన్ని కమనీయంగా జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వందలాదిగా భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండ జిల్లా గోపలాయగుట్టపై కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి శివాలయాల్లో కార్తీక పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. గుట్టపై శివకేశవులు నిలవై ఉండడంతో భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటూ ఉన్నారు. వన సమారాధన జరుపుకునే భక్తులతో కొండ సందడిగా కనిపించింది. విజయనగరంలో కొలువైన శ్రీ విజయ గణపతి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు నయన మనోహరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయంలో 2.5 అడుగుల ఎత్తుగల స్ఫటిక శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత, కార్తీక మాసంలో భక్తులే స్వయంగా జ్యోతిర్లింగాలకు అభిషేకం నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది
తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని జిల్లెళ్లమూడిలో విశ్వజనని పరిషత్ ఆధ్వర్యంలో లలిత కోటినామ పారాయణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కైలాసాశ్రమ మహాసంస్థాధిపతులు శ్రీ 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 జయేంద్రపురి మహాస్వామి వారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి లలిత కోటినామ పారాయణంలో పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో తమలపాకుల పూజ నిర్వహించారు. స్వామివారిని నయన మనోహరంగా అలంకరించిన అర్చకులు స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో మంత్రోచ్చటనలతో పూజ జరిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లారు. అభయాంజనేయుడి అనుగ్రహాన్ని పొందారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి రథోత్సవాన్ని రమణీయంగా జరిపారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని జరిపారు. హైదరాబాద్ కు చెందిన శ్రీమతి జి శ్రీవిద్య ఆలపించిన శ్రీ త్యాగరాజ స్వామివారి కృతులు శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రణవకారం సిద్ధి వినాయకం ప్రణవకారం సిద్ధి వినాయకం ప్రసన్న స్మిత వదనం ప్రసన్న స్మిత వదనం అనుభవయ ప్రణవకారం చేది వినాయకం ప్రసన్న స్మిత వదనం అనుభవయ ప్రణవకారం చేది వినాయకం ప్రసన్న స్మిత వదనం అనుభవయ ప్రణవకారం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.